హాయ్ అండి, నేను విజయ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత అయితే ఈరోజు డే 165 అండి. సో ఇక్కడైతే నాకు హెయిర్ అనేది ఇంప్లాంట్ చేశారు. జస్ట్ ఇదంతా కూడా ఇంప్లాంట్ చేసిన హెయిర్. సో చూడొచ్చు ఎలా ఉందో. సో ఇదండి హెయిర్ లైన్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఇంప్లాంట్ చేసిన హెయిరే. జస్ట్ ఇప్పుడే హెడ్ వాష్ చేసి వచ్చాను. సో ఇదండి, ఇట్లా మామూలుగా దూకుంటాం కాబట్టి హెయిర్ లైన్ కూడా కరెక్ట్ కనిపించదు. ఇన్ కేస్ కొంచెం పైన కింద అని మనం అనుకుంటాం కదండి, ఇదంతా కవర్ అయిపోతుంది. ఇన్ కేస్ మనం కిందికి చేసినా కూడా అదంతా వేస్ట్ అయిపోతుంది. సో మన బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. సో ఇదండి. అండ్ కామెంట్లో చూశాను, అన్న హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఏమైనా పెయిన్ వస్తుందా అని. ఎలాంటి పెయిన్ ఉండదండి. మనకు అనెస్థీషియా మత్తు టెంపరరీ ఇదంతా కూడా మత్తులాగా అయిపోతుంది. ఇంజెక్షన్స్ వేస్తారు. ఆ ఇంజెక్షన్ వేసేటప్పుడు చిన్నగా ఒక చీమ కుట్టినట్టు అనిపిస్తుంది, అంతే తప్ప ఇంకా మళ్ళీ పెయిన్ అయితే మనకి ఏం జరుగుతుందో తెలియదు. సో నెక్స్ట్ డే అలా పెయిన్ ఉంటుందా అంటే ఉండదండి. నెక్స్ట్ డే ఆ తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ నేనైతే పెయిన్గా అయితే నేను ఫీల్ కాలేదు, అలా అయితే అనిపించలేదండి. సో ఇప్పటివరకు తింటే అండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ జన్మర్ సార్.